లోని బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. గాంధీ హాస్పిటల్ వద్ద రోగుల సహాయకులకు ఆహారాన్ని అందించారు. ఒక్కరు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఒక్కరోజే కాకుండా సంవత్సరం పొడుగు ఎవరికి తోచిన విధంగా పేద వర్గాలను ఆదుకోవాలని, అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ తెలంగాణ ఏర్పడి దాదాపు 12 సంవత్సరాలు గడుస్తున్నా ఎక్కడైతే పేదరికం ఎక్కడ కూడా నిర్మూలన కాలేదు. అదేవిధంగా మనం చెప్తున్నాము హైటెక్ సిటీ నిర్మిస్తున్నాం, స్మార్ట్ సిటీ నిర్మిస్తున్నాం, కానీ ఈ పేద వర్గాల యొక్క ఆరోగ్యం దృష్ట్యా, విద్యా దృష్ట్యా ఎక్కడ కూడా మార్పు చెందలేదు. కాబట్టి కోరుకునేది ఏంటంటే ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక చొరవ చూపి పేద వర్గాలకు, అదేవిధంగా అకామిడేషన్ హాస్పిటల్లో ఉండే వారికి ప్రైవేటు హాస్పిటల్లో ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ప్రభుత్వం దిక్కుమొక్కులేని ప్రజలు ఇక్కడికి వస్తారు. కాబట్టి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దీనిపైన వెంటనే చర్యలు తీసుకొని వీరికి అకామిడేషన్, ఆహారం కూడా ప్రతిరోజు టైం క్రమబద్ధీకరంగా వచ్చే విధంగా ప్రభుత్వమే చర్యలు తీసుకొని ఇక్కడ వచ్చే పేషెంట్లకు కానీ పేషెంట్లకు ఇస్తున్నారు. దాంతోపాటే వాళ్ళ బంధువులు ఉండేవారికి కూడా అకామిడేషన్, అదేవిధంగా 3 పూటలు తిండి పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోవాలని వైద్య ఆరోగ్య శాఖ దామోదర్ రాజనరసింహ గారిని, ముఖ్యమంత్రి గారిని ఇక్కడ నుంచి వినతి చేస్తున్నాం.